హైదరాబాద్ లో నీటి కొరతపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు శ్రీశైలం నుంచి కృష్ణానదిని హైదరాబాద్ కు తరలించడంపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు పటిష్టమైన యంత్రాంగం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత జనాభాయే కాదు, రాబోయే జనాభాను అంచనా వేసి అందరికీ మంచినీళ్లు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మంచినీటి పైపులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సోమవారం జరిగిన సమీక్షలో సూచించారు. హైదరాబాద్ లోని సాధారణ జనంతో పాటు పరిశ్రమలు, హోటళ్లు, ఆసుపత్రులు, రైల్వేలు, విద్యా సంస్థలు, ఎయిర్పోర్ట్ తదితర సంస్థలకు దాదాపు 35 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం కృష్ణా ద్వారా 11 టీఎంసీలు, సింగూరు ద్వారా 7 టీఎంసీలు, గండిపేట, హిమాయత్సాగర్ ద్వారా 2 టీఎంసీల నీరు సరఫరా అవుతోంది. ఇంకా 15 టీఎంసీల కొరత ఉంది. దీన్ని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ కు తరలించే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా నీటిని కూడా శ్రీశైలం నుంచి హైదరాబాద్ తరలించడంపై అధ్యయనం చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేస్తే ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోవడానికి, ఏ ప్రాంతానికైనా నీరు సరఫరా చేయడానికి వీలవుతుందని కేసీఆర్ చెప్పారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు జలాశయాలను తలపిస్తాయి. వీటిపైన కేసీఆర్ దృష్టి పెట్టారు. వర్షపు నీరు రహదారులపై నిలవకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 100 కోట్లను తక్షణం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. వాటర్ గ్రిడ్ తో తెలంగాణలోని 9 జిల్లాలకు మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్నట్టే హైదరాబాద్ నగరానికి సైతం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీరు అందిస్తామని కేసీఆర్ చెబుతున్నారు.